ఓకే, ఇంతవరకు వీడియో రికార్డే కాలేదైతే. వెరీ గుడ్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాబులస్. రికార్డ్ అవుతుంది గైస్. ఓకే, అది చూడండి మౌంటైన్స్ వ్యూ. బా, సీరియస్లీ నాకైతే కాశ్మీర్కి వచ్చినట్లు లేదు, బయట దేశానికి వచ్చినట్లు ఉంది. రోడ్ అయితే అలా ఉన్నాయి. E20 వీళ్ళ వెహికల్స్ ఎక్సలెంట్ ఉంటాయి గైస్. చూడండి, ఎవరికన్నా ఏమన్నా అయిందంటే అబ్బా 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 వరుసగా అవే గైస్. మొత్తం అన్ని బండ్లు వీళ్ళే, మొత్తం చూడండి వాళ్ళే బండ్లు. రోడ్డు పొడవునా సంథింగ్ ఏదో అయింది, ట్రాఫిక్ జామా ఏదో అయింది సంథింగ్. అయితే ఇంత ట్రాఫిక్ ఉన్నట్లుండి ట్రాఫిక్ డౌన్ అయిపోదు. అక్కడ చూడండి గైస్ ఎలా ఉన్నాయో, అసలు మంచు కొండలు ఉన్నట్లున్నాయి. నా బండికి ఒక్కసారైనా మంచుని కొట్టాలని నాకు ఆశ. ఇంత దూరం మనల్ని పిలుచుకొని వచ్చింది, సో కంపల్సరీ కొట్టాలి ఈరోజు కాకపోయినా మనం లేకు వెళ్తాం కదా రేపు. ఈరోజు బండికి కొంచెము, మా వాడికి కొంచెము పోయాలా, గట్టిగా పోయేసి నీట్గా బండి పెట్టి అవుద్ది కదా. చూడండి గైస్, మొత్తం ఆర్మీ వెహికల్స్, రోడ్డు పొడవునావే గైస్, కొన్ని వందల వెహికల్స్ గైస్. మేము పాస్ట్ 30 కిలోమీటర్స్ చూసుకుని వస్తున్నాం, వందల కిలోమీటర్ చూడండి వరుసగా అవే మొత్తం. ఇక్కడ మనం అక్కడ ఎంజాయ్ చేసేది కాదు గైస్, ఒక్కసారి కాశ్మీర్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. వీళ్ళు పడే కష్టము ఎవరికి రావు, అట్లా కష్టాలు పడతారు ఆర్మీస్. చూడండి రోడ్డు పొడవునా మొత్తం వాళ్ళే ఉంటారు. అనుకుంటాం ఈజీ అని చెప్పి, కానీ వన్ ఆఫ్ మై డ్రీమ్ గైస్ ఆర్మీలో చేరాలని చెప్పి 2 times ట్రై చేసి ఒకసారి వచ్చేసి రన్నింగ్లో ఫెయిల్ అయ్యా, జస్ట్ ఒక 15 secondsలో. ఇంకోసారి వచ్చేసి మెడికల్ చెకప్లో ఫెయిల్ అయ్యా, హెల్త్ ఇష్యూ ఉండే. మళ్ళీ ఇంకా ట్రై చేయలేదు గైస్, ఇంకా కంటిన్యూ అయిపోయింది. కానీ ఇప్పటికీ నాకైతే ఉంది డ్రీము, ఆర్మీలో చేర్చుకుంటే డ్రైవర్గా అయినా వచ్చేసాం గైస్ దీనిలోకి, బికాస్ ఐ లవ్ ఆర్మీ. మనకి ఇన్ఛార్జ్ సోల్జర్ పోస్ట్ ఇకపోయినా నష్టం లేదు గైస్. ఇది చూడండి ఆ కొండల పైన మంట లేదంటే పొగ మంచ ఏం అర్థం కాలేదు నాకైతే. చాలా డేంజరస్గా ఉన్నాయి గైస్ రోడ్స్ అయితే, చాలా అంటే చాలా డేంజరస్. కొంచెం ఏమన్నా తిరిగేసి అంతే కిందే లోయే. మనకి ఏమన్నా అయినా మనకి కాపాడడానికి ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, సో ఇబ్బందే లేదు. ఇది చూడండి గైస్ ఎట్లుందో, ల్యాండ్ స్లైడ్ అయినట్లుంది. చాలా సార్లు అయితే ఇక్కడ వానాకాలం అయితే ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. ఎంత గైస్ అప్పటి నుంచి 60-70లోనే వెళ్తున్నాం. మొత్తం చూడండి గైస్ ఎలా ఉందో వ్యూ పాయింట్. అవి చూడండి గైస్ మొత్తం ఎట్లుందో అంతా A to Z. అసలు పొగమంచా లేదంటే మంట అదంతా లైన్, ఎస్పెషలీ ఆ ఏరియాలో మాత్రం కాలుతుంది, మిగతా అన్ని చోట్ల బాగానే ఉంది. ఆర్మీ 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 మొత్తం వాళ్ళే గైస్. ఇక్కడ మనుషుల కన్నా మన ఆర్మీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళు పడే కష్టాలు కూడా అంతే ఉంటాయి అనుకోలే. ఏ టైం పడితే ఆ టైం పరిగెత్తాలి.
ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు కదా, ఎవరు కరెక్ట్గా లేరు. చూద్దాం ఇంకా ముందరకు పోతూ వ్యూస్ ఏమన్నా వస్తే మంచి. అంతా గ్యాస్ ఈ శ్రీనగర్ ఎస్పెషల్లీ ఇదంతా ఘాట్ సెక్షనే ఎక్కువ మనకి రోడ్డు. NH-44 చూసారు కదా మీరు కన్యాకుమారి నుంచే, ఆ NH-44 లాగా ఉందా ఇది మీకు? అంటే NH-44 అనుకోండి, 4 లైన్ అయితే ఉంది మీకు. కింద ఒక లైన్ వెళ్తుంది, పైన ఒక లైన్ వెళ్తుంది. బట్ 60కి మించి దాటిపోలేరు గైస్ ఈ రూట్లో. 60 మ్యాక్సిమం 60 అంతే. మినిమం అంటే 55, 50+ అంతే. మ్యాక్సిమం అంటే 60. చూడండి ఇట్లా తిరుగుతాం లేదా ఇంకోటన్ని. భయంకరంగా ఉంది గైస్ రోడ్స్ అయితే. వా వేరే లెవెల్ ఉంది రోడ్స్ అయితే సీరియస్లీ. చూడండి మౌంటైన్స్. జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చానే ఇంకా మౌంటైన్స్ కనపడలేదే అనుకున్నా. ఎందుకు గైస్ వ్యూ మాత్రం ఇలాంటి వ్యూస్ అంతా చూడాలంటే పెట్టి పుట్టిండాలి సీరియస్లీ. అలా ఉన్నాయి వ్యూస్ ఒక్కొక్కటి. నేను ఈ కెమెరా ఆన్ చేద్దాం అనుకుంటున్నా, కాశ్మీర్ పోలీస్ చెక్ పోస్ట్ అంటే ఇది. ఓల్డ్ రోడ్ వియా పట్నీ టాప్ టనల్. మన టనల్ లోపల పోదాము. టోల్ రోడ్ స్టార్ట్స్ అంట. బాయ్ ఫస్ట్ టన్నల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఈరోజు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నా బండి కానీ నేను కానీ వెళ్ళే ఫస్ట్ టన్నల్ చెన్నాని నర్సరీ టన్నల్ వే లిమిటెడ్ అంట. గుర్తుపెట్టుకోండి, నా బండి నేను ఇద్దరం కలిసి వెళ్తున్న ఫస్ట్ టన్నల్ ఇదే. అబ్బాయ్ గాడ్ గాయ్స్, సీరియస్లీ వేరే లెవెల్లో ఉంది టన్నల్ అయితే. బాబా బాబా ఫస్ట్ టైం గాయ్స్ రావడం టనల్లోకి. ఓవర్ ట్యాక్స్ వద్దని చెప్పారు, సో ఓవర్ ట్యాకింగ్ వద్దు, మెల్లిగానే వెళ్దాము, ఇబ్బంది ఏం లేదు. వద్దు గాయస్, మనం ఓవర్ ట్యాకింగ్ అనేది వద్దు, నిదానమే ప్రధానం అంటారే, అలానే వెళ్దాం. ఫస్ట్ టైం టన్నల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు. బా వేరే లెవెల్లో ఉంది గాయస్ టన్నల్ అయితే. ఇంకా అటల్ టన్నల్ ఎలా ఉంటుందో అని ఇంకా ఈగర్లీ వెయిటింగ్లో ఉన్నా. ఎన్ని కిలోమీటర్స్ ఉందో నాకు కూడా ఐడియా లేదు, కానీ టన్నల్ అయితే వేరే లెవెల్ గైస్.
ఊర్లో లాగా ఎట్లా పెడితే అట్లా ఓవర్టేక్ చేస్తామంటే ఇక్కడ కుదరదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని పరంగా పోవాలి మనం. ఆర్మీ వాళ్ళు చూడండి వెనక 2 చైన్లు ఎలా ఉన్నారు. బాబా రోడ్డు పొడుగుకి టనలే గాయస్. మై గాడ్, రోడ్డు పొడుగుని హారన్ కూడా కొట్టకూడదంట. సీరియస్లీ వేరే లెవెల్లో ఉంది గైస్ టనల్ అయితే. 50 మించి పోకూడదంట, మనం 45 మెయింటైన్ చేసి వెళ్తున్నాము. ఇప్పుడు ఇలా డోర్స్ పెట్టారా, అది ఏ దానికో నాకు కూడా ఐడియా లేదు. సీరియస్లీ ఒక గుహని తయారు చేయాలేంటి, ఇంత పెద్ద గుహని? ఎలా పాసిబుల్ కదా సీరియస్లీ, ఇదైతే ఇంపాసిబుల్. ఆక్సిజన్ కొంచెం ఇబ్బంది అవుతుంది తప్పించే, బయటికి రాగానే బాగుంటుంది మళ్ళీ అందరికీ. కాల్ చేయాలనుకుంటే కాల్ కూడా ఫోన్ చేయొచ్చు మనము. పోయే కొద్ది పోతూనే ఉంది కదా టనల్ ఇది. ఓ మై గాడ్, ఇంకా ఉంది, పోయే కొద్ది పోతూనే ఉంది టనల్ అయితే, అవసరలేదు. ఆర్మీ వెహికల్స్ కదా, కొంచెం దూరం ఉంటే మనకి మంచిదే. ఏం గ్యాస్ పోయే కొద్ది పోతూనే ఉంది ఇది టనల్, ఆగుతలేదు అసలు. లే బై 200 meters హెడ్ ఏదో లే చూపిస్తుంది, అంటే లైన్ మారండి అని. అబ్బో, ఓకే ఆపుకోనికి, ఓకే బండ్లు కావాలంటే ఆపుకోవచ్చు అనమాట మనం. సీరియస్గా ఇట్లా చోటకు వస్తేనే మన ఇండియా మనకి తెలుస్తుంది ఏమాత్రం మీ కొండల్లో డెవలప్ అయిందా లేదా అని చెప్పి. మనకు కూడా తెలిసేది ఇట్లా చోట్లకు వస్తేనే. రాకుండా మనం ఇళ్ళ కాడ కూర్చొని అటు ఇటు అంటే ఎట్లా చెప్పిన, ఇట్లా చోటుకు వస్తేనే కదా మనకి తెలిసేది మన ఇండియా ఏ లెవెల్కి డెవలప్ అయిందో, మన ఆర్మీ ఏ మాత్రం స్ట్రాంగ్ ఉందో మనకి తెలుస్తుంది కదా. ఎంత వైడ్ చూడండి ఆర్మీ వెహికల్, వైడ్ ఎక్కువ, పొడుగు తక్కువ. వీళ్ళు ఎట్లా అంటే వైడ్ ఎక్కువ, అంటే సామాన్లు ఎక్కువ పెట్టుకోవడానికి వైడ్గా చేపిస్తారు. ఎస్పెషల్లీ దీని చాసీసే సపరేట్గా, ఏ బండ్లకి చాసీ సెట్ కావు. ఇది ఓన్లీ ఫర్ ఆర్మీ అంతే. ఆర్మీ అంటే ఆర్మీ అంతే, దీనిలోకి తప్పించి వేరే దానికి సెట్ కావు. దీనికి సపరేట్ మెకానిక్లు, ఏ టు జెడ్ అన్నీ సపరేట్ ఉంటారు. ఎవరు బయట ఎవరికి ఇవ్వరు, ఎందుకంటే ఫుల్ డేంజర్ ఏరియా ఇది. టెర్రరిస్ట్ ఏరియా అంటారు, కానీ కొంచెం డేంజర్ ఏరియా అనేది. నాకైతే ఊపిరి ఇబ్బంది అయిపోతుంది గైస్, గచ్చ ఎక్కువ అయిపోతుంది, అవడం లేదు. పోయే కొద్ది పోతూనే ఉంది ఇది టనల్. ఒక కేసు నేను టనల్ బయటకు వచ్చేటప్పుడు తీస్తున్నా, అవతలే మాట్లాడుతుంటే ఊపిరి పీల్చుకునే కష్టం అవుతుంది. ఓకే, మొత్తానికి బయటకు వచ్చేసాం గైస్. చూడండి, అమ్మయ్య చాలా సిక్నెస్ వచ్చేసింది నాకైతే సీరియస్లీ. అమ్మ వెళ్తూ చూసేసరికి ఒక్కసారి కళ్ళు బయటకు అమ్మేసాయి. ఇంతసేపు టనల్లోకి వచ్చేసరికి నుంచే కళ్ళు బయర్లో అమ్మేసాయి. బాబా ఏం టనల్ గైస్, సీరియస్లీ భయంకరంగా ఉంది టనల్ అయితే.